సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య తక్షణమే పరిష్కరించకుంటే అన్ని గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆఫీసుల ముట్టడి చేస్తాం. మారుపేర్ల సమస్య పరిష్కారం కేవలం ప్రభుత్వ నిర్ణయం అన్నారు. కాబట్టి తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలి. కాలయాపన ఇక బంద్ పెట్టండి. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సింగరేణి కార్మికుల పిల్లలు మాట్లాడారు. ఈ రోజు కార్మికులకు గాని ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న ప్రతి నాయకులకు గాని ఈ రోజు ట్రేడ్ యూనియన్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మా సమస్య ఇబ్బందులు వరకు తెలిసినదే. ఇదే విషయం పట్ల ఏదైతే మొన్న వారం కింద లేకపోతే 10 రోజుల కింద జనప్రసాద్ గారు చెప్పినట్టు విషయం పట్ల సంస్థ దగ్గరికి ఏదైతే ఏఐటిసి గుర్తింపు సంఘంగా ఉన్న సీతారామయ్య గారు రానందుకు, ముందడుగు వేయనందుకు, కలిసికట్టుగా రానందుకు మాత్రమే ఇది అవ్వట్లేదని చెప్పేసి జనప్రసాద్ గారు మాకు చెప్పినందున దీని క్లారిఫై కోసం అని చెప్పేసి నిన్న మేము ఏదైతే ఏఐటిసి భవన్ ముంగట నిరసన కూర్చున్నామో అక్కడ ఎంతసేపటికి మేము కూర్చున్నా కూడా ఏదైతే లోపల ఉన్నటువంటి సీతారామయ్య గారు బయటికి రాకపోతే ఇలా చేసినట్టు ఏదుంటే సింగరేణి అధికారులు ఎలా బయటకు వస్తారని చెప్పేసి కూడా నివాదాలు చేసినప్పటికీ మేము బయట అలా రోడ్డు మీద కూర్చున్నప్పటికీ ఎంతసేపటికి లోపలికి ప్రెస్ వాళ్ళని పిలుచుకొని వాళ్ళు ప్రెస్ మీట్ అనేది ఇవ్వడం ఎంత దుర్మార్గమైన విషయం. ఇదే కాకుండా వాళ్ళు నిన్న జరిగిన విషయం పట్ల ఏదైతే అక్కడ జరిగిన సంఘటనలకు ఒకరికొకరి ఒక మాట వాళ్ళు ఏమన్నారనంటే మేము ఏదో మాకు ఉద్యోగాల కోసం వాళ్ళ కాళ్ళ మీద ఒక తండ్రి అని చెప్పేసి మేము పడితే వాళ్ళు ఏమని అన్నారనంటే కాళ్ళ మీద పడితే మీరు ఫోటోల కోసం మీరు కాళ్ళ మీద పడుతున్నారా అని అన్నది. ఆ విషయం పట్ల నిన్న వాళ్లకు మాకు ఒక గొడవ అనేది అక్కడ జరిగింది. సరే ఆ గొడవ ఈ రోజు సోషల్ మీడియాలో వేరే వేరే పద్ధతిలో వెళ్లడం, వేరే ఎవరన్నా క్రియేట్ చేయడం వల్ల జరుగుతుంది కావచ్చు. దానికి మరి గుర్తింపు సంఘంగా ఉన్న వాళ్ళు మమ్మల్ని ఈ రోజు ఒక తల్లిలాగా మేము ఏడ్చినట్టు ఏదుంటే మమ్మల్ని బుజ్జగించి పాలిచ్చి మమ్మల్ని ఏంటిది విషయం అని చెప్పేసి ఓర్చుకొని మా విషయం మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు ఇది కాదు, మీరు ఆవేశపడకండి అని చెప్పేసి అనాల్సిన ఒక నాయకుడు మమ్మల్ని ఈ రోజు పేపర్కి ఏమని రాపించాలంటే మీరంతా కూడా వేరే యొక్క పార్టీ యూనియన్ లీడర్లకు సంబంధించిన మనుషులు, మీరు అందుకే ఈ రోజు వచ్చి మమ్మల్ని ముసిగొలుపుతున్నారు, ఈ రోజు ఏటీసీని మొత్తం మీరు అది మన్నుపాలు చేస్తున్నారు, అది ఇది అనడం చాలా హాస్యాస్పదం. దీన్ని మేము ఖండిస్తున్నాము. మేము ఎవరి ట్రేడ్ యూనియన్లకు సంబంధించినటువంటి వాళ్ళం కాదు. మేము కేవలం మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసులకు సంబంధించిన బాధితులము మాత్రమే. మేము మిమ్మల్ని ఇప్పటికైనా ఒకటే మిమ్మల్ని ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా అడిగేది ఏంటిదనంటే నిన్న అంతగానో మేము చేసినా కూడా సార్ మరి నెక్స్ట్ ఏం చేస్తారు, దీన్ని గవర్నమెంట్ పద్ధతిలో పరిధిలో ఉన్నదనేసి అన్నారు. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని అడిగితే ఏ విషయమైనా మేము తర్వాత మాట్లాడుకొని కొన్ని రోజులకు సమాధానం ఇస్తామని అన్నారు. అంటే ఇలా సమయం ఇచ్చుకుంటూ పోతే ఆల్రెడీ మీకు 1.5 సంవత్సరాల కాలం దగ్గరకు వస్తుంది, ఇంకా 6 నెలల సమయం అయిపోయేది ఉంటే మీరు ఇంకా మాకు ఎప్పుడు సమయము ఈ విషయం పట్ల మాట్లాడతారు. మీరు ప్రభుత్వం పద్ధతిలో వెళ్లాలనంటే మీరు ఏ పద్ధతిలో వెళ్తారు? ఇప్పుడున్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్తారా, లేకపోతే మీ సాంబశివరావు సార్ తీసుకొని రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరుతారా? ఏదో ఒకటి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని మేము ఖచ్చితంగా అడుగుతున్నాము. దీన్ని చూసి ఖచ్చితంగా వెంటనే ఏఐటీసీ నాయకులందరూ కూడా ఎక్కడైతే ఇది చూసిన వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా దీనికి సమాధానం ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నదని అనేసి చెప్పినారో ఆ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడు వెళ్తారు, ఎవరి వల్ల వెళ్తారు, ఎవరితోటి వెళ్తారు, కలిసికట్టుగా వెళ్ళండి. దయచేసి ఏదైతే ఐఎన్టీ జనప్రసాద్ గారు చెప్పింది నిజమా అవాస్తవమా అన్నది మీరు ప్రెస్ ముందుకు రండి. మీరు ఏ విధంగా వెళ్తారు ఏంటిది అన్నది కార్మికుల సోదరులందరికి గాని, ఈ రోజు రిటైర్డ్ అయిన కార్మికుల కొడుకులకు మాకు గాని అందరికి కూడా మీరు సమాధానం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. మీరు ఇంకొక పద్ధతిలో పోతున్నారు. ఏంటిదనంటే సిఎన్ఎండి బలరాం సార్ గారిని అడుగుతున్నారట కదా, ఏదైతే మేము స్ట్రక్చర్ మీటింగ్ లో పెట్టినామో ఈ స్ట్రక్చర్ మీటింగ్ లో డిమాండ్ మాది, ఇది మీ ద్వారా మాత్రమే మాకు క్లియర్ కావాలనంటే సిఎన్ఎండి బలరాం సార్ గారు ఏమని చెప్తున్నారు, ఇది మా పరిధిలో లేదు, ప్రభుత్వం పట్ల ఉన్నది, ఇది ఒక పాలసీ మ్యాటర్ అనేది ఆయన స్వచ్ఛంగా చెప్తుంటే కూడా పదే పదే ఆయనను ఇబ్బంది పెట్టుకుంటూ అక్కడ ఆయనను అడుగుతా ఆయన దగ్గర పిండితే రాని పాలను ఆయనను పిండుతుంటే ఎక్కడికి వెళ్లి ఈ సమాధానం ఈ మార్పేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యకు పరిష్కారం వస్తుంది. దయచేసి మీరే నిన్న ఒప్పుకున్నారు ప్రభుత్వం దృష్టిలో ఉన్నదని అన్నారు. సో సిఎన్ఎండి తోటి ఇక పని లేదు, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి. మీకు సంబంధించిన ఏదైతే సాంబశివరావు ఎమ్మెల్యే గారితో వెళ్తారా, లేకపోతే మీరు బయటికి రండి, పోరాడదామంటే మీరు ముందుండండి, మేము వెనకాల ఉంటాం. చలో ఇదే గోదావరిఖని చౌరస్తాలో కూర్చోండి, మీ వెనకాల మేము కూర్చుంటాం. ప్రభుత్వం పట్ల వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇస్తలేరనంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా దమ్ముంటే వెళ్ళండి అనేసి అన్నారు కదా, అప్పుడు మేము వెళ్ళైనా చూపిస్తాం. కానీ మీరు ముందడుగేసి దానికి సమాధానం అనేది మీ ద్వారా మాకు వస్తే మేము దేనికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీ దగ్గర తప్పుందా ఒప్పుందా అనేది మాకు
త్వరగా చూపించండి. అది కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము గోదావరి ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేసినందుకు చూసి వెంటనే మీరు కూడా ప్రెస్ మీట్ ద్వారా ఎప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్తారన్నదే ఒకటే ఫైనల్. దీంట్లో జనరల్ గా మన ఏదైతే ఉన్నటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలో ఉన్నది అది దాని కొరివిలు చెప్పకండి. ఒకటే ఉన్నది, ప్రభుత్వం దృష్టిలో ఉంది, జీవోని జారీ చేయాలి. ఇదే ఫైనల్ సెటిల్మెంట్. దీని విషయం పట్లనే మీరు మాట్లాడండి. దయచేసి విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను తక్షణమే అన్ని యూనియన్ల పట్ల మీరు ముందుకొచ్చి చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం.